కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై వైసీపీ నేత సిరియాల చంద్రరావు దాడి చేయడంపై బాధిత అర్చకులు రాజీకొచ్చారు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత సంధి చేసుకున్నారు. ఆలయ ఈవో మాత్రం రాజీకి రాలేదని అర్చకులు చెబుతున్నారు. ఆలయంలో జరిగిన ఘటనపై చంద్రరావు క్షమాపణ చెప్పారన్నారు. వారి తప్పు వారు తెలుసుకున్న కారణంగా క్షమించేశామని అన్నారు. నిన్న సోమవారం నాడు కొంచెం జనాలు రష్గా ఉన్న వాళ్ళని కొబ్బరికాయ పాలు పట్టుకొచ్చిన చంద్రరావు అనే వ్యక్తి, ఆయన మా భక్తుడే. చాలా కాలం నుంచి నాకు తెలిసి ఆయన వచ్చి కొబ్బరికాయ పాలు ఇచ్చి పోయడంలో కొంచెం పక్కన పడ్డాయని కొంచెం విసురుగా వెళ్ళిపోతుంటే ఏంటో కొబ్బరికాయ కొట్టాను, ప్రసాదం తీసుకోండి అని కేకేస్తే వెనక్కి వచ్చి నన్ను కొట్టాడు. కొట్టి దుర్భాషలాడి కాలుతో తన్నడానికి కాలు ఎత్తాడు. ఇవన్నీ పక్కనే ఉన్న అమ్మవారి గుడిలోంచి విన్న విజయ్ కుమార్ అనే అర్చకుడు వచ్చి ఇవన్నీ అది తప్పండి, అది అంతరాలంలో అలా గొడవ చేయడం, మీరు బయటికి రండి అని కేకేసి చేయి పట్టుకుని తీసుకొస్తుంటే నువ్వెవరు నన్ను అనడానికని ఆయన కొట్టాడు. ఈ విషయం వెళ్ళి మేము ఈవో గారికి కంప్లైంట్ చేశాం. ఆయన కేసు పుటప్ చేసి 1 టౌన్లో పెట్టాడు. అది అంతా అయిపోయాక నిన్న ఇవాళ పొద్దున్న ఆయన వచ్చి సారీ చెప్పారు. మొన్న ఈవో గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. సోమవారం నాడు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఈవో గారు కేసు పుటప్ చేసి 1 టౌన్ పొజిషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారండి. మొన్నాడు తప్పు తెలుసుకొని ఆయన భక్తుడు వచ్చి క్షమాపణలు చెప్పారండి. అదే విషయం మన ఈవో గారు చెప్పామండి. సరే మీ డిపార్ట్మెంట్ నుంచి మేము చూసుకుంటామండి ఫర్దర్గా అని చెప్పేసి అన్నారండి. రెడ్డిగా కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై వైసీపీ నేత సిరియాల చంద్రరావు దాడి చేయడంపై బాధిత అర్చకులైతే రాజీకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రేఖ, నిన్న కాకినాడలో పురాతన శివాలయంలో జరిగిన దాడి ఏదైతే ఉందో దాంతో అర్చకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అర్చకుల సంఘం అంతా కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అతని మీద సిరియాల చంద్రరావు మీద కేసు నమోదు చేశారు. అంటే ఆ దాడి చేసిన తర్వాత సాయంత్రం కేసు నమోదు చేశారు. తర్వాత నిన్నంతా కూడా పెద్దల రాజకీయ మలుపు తిరిగింది. ఇంచుమించుగా వైసీపీ నేతలందరూ కూడా శివాలయానికి వెళ్లి అర్చకుడిని బతిమాడుకుని కేసు విత్డ్రా చేసుకునే విధంగా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి అయితే పెద్ద నేతలందరూ కూడా శివాలయానికి వెళ్లారు. ఇంచుమించుగా పార్టీలో సీనియర్ నేతలందరూ కూడా ఆ శివాలయానికి వెళ్లి ఆ అర్చకుడు సౌమ్యజులతో మాట్లాడిన తర్వాత మొత్తం చంద్రరావుని తీసుకువెళ్లి క్షమాపణ చెప్పించి ఆ కేసును విత్డ్రా చేసుకోవాల్సిందిగా వాళ్ళపై ఒత్తిడి చేశారని చెప్పి తెలుస్తోంది. చంద్రరావు కూడా 2-3 సార్లు మాట్లాడినప్పటికీ కూడా ఒకవేళ క్షమాపణ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అదే విధంగా దురుసుగా మాట్లాడటం, అదే విధంగా దుర్భాషలాడటం కూడా చేశాడని చెప్పి అర్చకులైతే వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులను అయితే మాత్రం వాళ్ళని బెదిరించి వాళ్ళ కేసు ఉపసంహరించుకోమని చెప్పినట్టుగా తెలిసింది. అయితే అర్చకుడు మాత్రం ప్రస్తుతానికి ఆయన నాకు కేసులు పట్టుకుని క్షమాపణ చెప్పాడు, కేసు ఉపసంహరించు చెప్పి అర్చకుడు చెప్పినప్పటికీ అటు దేవాలయ శాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రతి దేవాలయంలో కూడా అర్చకులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుడు ప్రతినిధులుగా ఉంటారు, మనందరినీ ఆశ్రయించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అర్చకులపై జరిగిన దాడిని ఎట్టి పరిస్థితిలో తీవ్రంగా ఖండిస్తున్నాము, కేసు కొనసాగుతుందని చెప్పి దేవాలయ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇటు పెట్టిన కేసు కూడా చంద్రబాబు పెట్టిన కేసును అతను ప్రాణపై చంపుతానన్నాడు, నన్ను బెదిరిస్తానని చెప్పి ఆయన భార్య కూడా నాగమణి కూడా ఆవేదన వ్యక్తం పడుతుంది. నా భర్త ఒంటరిగా ఉదయం తెల్లవారుజామున గుడికి వెళ్తారు, వెళ్ళి వచ్చి దారిలో ఏమైనా చేస్తే ఎవరు బాధ్యులు, నాకు ఎవరు లేరు, ఆయన ఒకడే ఉన్నారని చెప్పి ఆమె కూడా ఆవేదన వ్యక్తం పడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన సెక్షన్ 332 ఏదైతే ఉందో కేవలం అది ప్రభుత్వం విధులకు ఆటంకం కలిగించిన ప్రభుత్వ ఉద్యోగి ఏ కేసు పెడతారో అదే విధంగా సెక్షన్ 332 పెట్టారు. అంటే దీంతో భాగంగా అతనిపై ప్రాణభయం ఉందని చెప్పిన విషయంలో అటెంప్ట్ టు మర్డర్ పెట్టాల్సి ఉండే. కాకపోతే అయినప్పటికీ కూడా ఆ సెక్షన్ 332 పెట్టడంపై కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు అతని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి, అంటే చంపుతానని బెదిరించాడు, అటువంటిప్పుడు అతని మీద అటెంప్ట్ టు మర్డర్ పెట్టాలి. కానీ వీళ్ళు పోలీసులు కేసును తప్పుతో పట్టించారు, చిన్నగా మార్చేందుకు కేవలం 332 పెట్టి, అంటే విధులకు ఆటంకం కలిగించారు అనే కేవలం చిన్న కారణంతో కేసు పెట్టి కేసును తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారని చెప్పి కొంతమంది నేతలు అయితే ఆలోచన చేస్తారు. ఏదేమైనా ఆ అర్చకుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అర్చక సంఘం అంతా కూడా అర్చకుడి వెనకాల ఉంటుందని చెప్పి అంతా డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి సిరియాల చంద్రరావు కఠినమైన సెక్షన్ లో నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రేఖ, థ్యాంక్ యూ రాజేష్.